రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాకముందే ప్రజా వ్యతిరేకత మొదలైందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ఈటెల జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతు బంధుకు ఇచ్చిన నిధులు సీఎం కార్యాలయం నుంచి విడుదలయ్యాయని, వ్యవసాయ శాఖ నుంచి కాదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం దివాళా తీసిందన్నారు. కనీసం పాఠశాలలు, కళాశాలలకు అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉందన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు బొంద పెట్టారని, అదే పరిస్థితి కాంగ్రెస్కు కూడా వస్తుందన్నారు ఈటెల. ఈ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి సూటిగా ఒకటే మాట నేను డిమాండ్ చేస్తున్నా. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఈ నాయకులు, ఆ నాయకులు మాట్లాడుతున్నారని నిందించడం కంటే మీరు ఎన్నికల సందర్భంలో ప్రజాక్షేత్రంలో ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో ఒకసారి మళ్ళీ విని వాటి అమలు కోసం ప్రయత్నం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రామాలలో మా కార్యకర్తలు, నాయకులు మెంబర్షిప్ కార్యక్రమం కోసం పోతుంటే మాకొచ్చే దరఖాస్తుల వెలువ చూస్తే ఇంత తొందరగా ఈ ప్రభుత్వం విఫలమైందా అనిపిస్తాను. వాళ్ళ మాటలో చెప్పాలంటే మోసపోయిన బిడ్డ పేనం మీద నుంచి పొయ్యిలకు జారిపడ్డటువంటి బిడ్డ అంటున్నారు. అంటే అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయి ఇక ఈయన ఏం చేస్తాడో ఏం చేయడం అంటాడు.